Hello Bhaiya, welcome to the first video from Cinema Picture after the release of Bahubali Bhaiya. మొత్తానికి బాహుబలి కలెక్షన్ లో వర్షం కురిపిస్తుంది, రికార్డులన్నీ బ్రేక్ చేస్తుంది. సినిమా గురించి పిచ్చి పిచ్చిగా ఎక్కడ పడితే అక్కడ ఇంటర్నేషనల్ మీడియాలో, నేషనల్ మీడియాలో, లోకల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటున్నారు. అంతా బాగానే ఉంది భయ్య. కాకపోతే సినిమా రిలీజ్ అయిన ఫస్ట్ డే నుంచి నిన్నటి వరకు కూడా చాలా మంది డిసప్పాయింటింగ్ అని మాట్లాడుతున్నారు భయ్య. యాక్చువల్ గా పక్క స్టేట్ వాళ్ళు మన సినిమా గురించి పిచ్చి పిచ్చిగా పొగుడుతున్నా, అన్ని భాషల్లోనూ మన సినిమా పెద్దగా హిట్ అవుతున్నా, మన లాంగ్వేజ్ లో మన తెలుగు ఆడియన్స్ మాత్రం చాలా మంది డిసప్పాయింటింగ్ ఉంది సినిమా అని మాట్లాడుకుంటున్నారు భయ్య. అసలు ఎందుకు డిసప్పాయింటింగ్ ఉంది సినిమా అని ఒకసారి వెళ్ళి ఇంకోసారి సినిమా చూసాను భయ్య. నిన్న సెకండ్ టైం వాచ్ చేశాను అన్నమాట. సెకండ్ టైం సో సెకండ్ టైం చూసిన తర్వాత భయ్య నాకు కొన్ని విషయాలు చాలా క్లియర్ గా అర్థమైపోయినాయి. ఆ విషయాలను మనం ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం. అసలు బాహుబలి సినిమా డిసప్పాయింటింగ్ గా ఎందుకు అనిపించింది, 8 reasons why Bahubali is a disappointing film. అసలు ఫైట్లు అంటే ఎలా ఉండాలి? గట్టిగా నేలకేసి మనిషిని కొడితే అలా 2-3 బౌన్సులు పడి పైకి ఎక్కడోకి వెళ్ళి కింద పడి మళ్ళీ బౌన్స్ అయి కింద పడాలి భయ్య. అలా ఉండాలి ఫైట్స్ అంటే. ఈ సినిమాలో ఒక్క ఫైట్ అయినా కనిపించిందా? ఒక్క ఫైట్ అయినా కనిపించిందా? బౌన్స్ ఫైట్ ఒక్కటైనా కనిపించిందా? మరి డిసప్పాయింటింగ్ కాకపోతే ఇంకేముంటది? డిసప్పాయింటింగ్. సినిమాలో పాటలు ఉన్నాయి, బానే ఉంది. ఐటమ్ సాంగ్ కూడా ఉంది, బానే ఉంది. ఇంట్రడక్షన్ సాంగ్ ఉంది, బానే ఉంది. అసలు ఎక్కడెక్కడో కొండలో గొట్టల్లో చాలా పైకి వెళ్ళిపోయే సాంగ్ ఉంది, బానే ఉంది. కాకపోతే ఒక్క సాంగ్ లో అయినా సిగ్నేచర్ స్టెప్ ఉందా? అసలు సిగ్నేచర్ స్టెప్ లేని తెలుగు పాట ఏంటి? సిగ్నేచర్ స్టెప్ లేని పాట ఏంటి అసలు? మరి డిసప్పాయింటింగ్ కాబట్టి ఏమవుతుంది? డిసప్పాయింటింగ్ ఏంటి? 2.5 hours సినిమాలో అసలు ఒక్క దగ్గరైనా కడుపుబ్బా నవ్వించే సీన్ ఒకటేనా ఉందా? అసలు కుర్చీలకు అతుక్కొని సినిమా చూడటమే తప్ప అసలు పడి అబ్బా నవ్వేసారా బాబోయ్ అనుకునే ఒక్క సీన్ అయినా ఉందా? అసలు కామెడీ ఏది? అసలు కామెడీ లేకపోతే ఎంత డిసప్పాయింటింగ్ ఉంటుంది సినిమా. కామెడీ లేకపోతే ఎలా సినిమాలో? అసలు సినిమా అంటే కామెడీ ఇంపార్టెంట్ మనకి. కామెడీ లేకపోతే సినిమా ఎలాగా? కామెడీ కావాలి. డిసప్పాయింటింగ్. ఒక పవర్ఫుల్ విలన్, ఒక పవర్ఫుల్ హీరో, వీళ్ళిద్దరూ క్లాష్ అయితే అసలు ఎలా ఉండాలి? పంచ్ డైలాగ్ పడితే పంచలు జారిపోవాలి, అలా ఉండాలి పంచ్ డైలాగ్. అసలు పంచ్ డైలాగ్ ఒక్కటైనా ఉందా? పంచ్ డైలాగ్? ఇంత పవర్ఫుల్ క్యారెక్టర్స్ పెట్టుకొని ఒక్క పంచ్ డైలాగ్ అయినా ఉందా? మాకు అవసరం లేకపోయినా మాకు పంచ్ డైలాగ్ కావాలి. సినిమా మొత్తం అయిపోయినాక మేము గుర్తుపెట్టుకునేది పంచ్ డైలాగ్ మాత్రమే. వేర్ ఇస్ ద పంచ్ డైలాగ్? డిసప్పాయింటింగ్ కాబట్టి మరి ఏమవుతుంది? డిసప్పాయింటింగ్. సినిమా అన్నాక ఎండింగ్ ఉండాలా? కన్క్లూజన్ ఉండాలా? కన్క్లూజన్ సెకండ్ పార్ట్ లో పెట్టి ఈ సినిమాని ఎక్కడ పెడితే అక్కడ మధ్యలో ఆపేయడం ఏంటి నాకు అర్థం కాదు. ఎంత ఫస్ట్ పార్ట్ ఎండ్ చేయాలనుకున్నా కూడా కామన్ ఆడియన్స్ అనేవాడు సినిమా థియేటర్కి వెళ్ళినప్పుడు కన్క్లూజన్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తాడు. కన్క్లూజన్ లేకుండా సినిమా ఎలా ఉంటది? అసలు సినిమా సెకండ్ పార్ట్ లేకపోతే కన్క్లూడ్ చేసేవాళ్ళు. ఫస్ట్ పార్ట్ ఉంది కాబట్టి కన్క్లూడ్ చేయరా? సినిమా అన్నాక కన్క్లూజన్ ఉండాలి. ఫస్ట్ పార్ట్ కన్క్లూజన్ కావాలి మాకు. కన్క్లూజన్ కాకపోతే సినిమా చూసినట్టు మాకు ఎలా అనిపిస్తుంది? అసలు ఎలా అనిపిస్తుంది? లాస్ట్ లో ఒక ట్విస్ట్ ఉన్నా కూడా మాకు సినిమా చూసినట్టు అనిపించదు. కన్క్లూజన్ మాకు కావాలి కాబట్టి డిసప్పాయింటింగ్. వార్ సీక్వెన్స్ ఎలా ఉండాలి? కత్తి పెట్టి నరికితే తలకాయ ఎగిరి పడాలి, రక్తం ఆడియన్స్ మొహం మీద పడాలి. అసలు అంత పెద్ద వార్ సీక్వెన్స్ పెట్టుకొని అసలు బ్లడ్ కనిపించిందా? అసలు కాళ్ళు చేతులు అలా నరుక్కొని అలా ఎగిరి పడుతుంటే అది వైలెన్స్. అసలు వైలెన్స్ ఏది? వైలెన్స్ లేకపోతే ఎలా వస్తుంది? అసలు ఫీల్ ఎలా వస్తుంది? ఎంత నీట్ గా ఉంది వార్ సీక్వెన్స్. అంత నీట్ గా ఉంటే ఎలాగా? వార్ సీక్వెన్స్ లో మాకు వైలెన్స్ కావాలి. వేర్ ఇస్ ద వైలెన్స్? సో డిసప్పాయింటింగ్. అసలు మనం ఖర్చు పెట్టిన 250 crores లేకపోతే 175 crores వాట్ ఎవర్ ఇండియన్ రూపీస్ కి అసలు గ్రాఫిక్స్ ఏ రేంజ్ లో ఉండాలి? అవతార్ సినిమా గురించి అసలు ఎవరు మాట్లాడకూడదు. సినిమా రిలీజ్ అయిన తర్వాత 300 సినిమా గురించి ఎవరు మాట్లాడకూడదు. అంత దారుణంగా, అంత అసలు ఎక్స్ట్రావెగెంట్ గా ఉండాలి గ్రాఫిక్స్. అసలు ఏమున్నాయి గ్రాఫిక్స్? 200 crores కి మనకు సరిపడా గ్రాఫిక్స్ ఉన్నాయి. కాకపోతే అవతార్ని బీట్ చేసాం? అవతార్ని బీట్ చేయలేదు కదా మనం. అసలు యాక్చువల్గా ఎక్స్పెక్ట్ చేసి థియేటర్కి వెళ్ళింది. అవతార్ని బీట్ చేయలేదు, 300 బీట్ చేయలేదని కదా మనం అసలు వెళ్ళాలి. అసలు ఎక్కడ బీట్ చేసాం? మనం ఖర్చు పెట్టిన 250 కోట్లైనా సరే మనం ఖచ్చితంగా బీట్ చేయాలి. ఆ బీట్ చేయకుండా అసలు ఆన్ పార్ గ్రాఫిక్స్ లేకపోతే ఎలాగ? ఆన్ పార్ గ్రాఫిక్స్ కావాలి కదా మనకి. ఆన్ పార్ గ్రాఫిక్స్ లేదు. డిసప్పాయింటింగ్. అసలు ఇప్పుడు ఎంతమంది క్యారెక్టర్స్ ఉన్నారు సినిమాలో? ఈ ఒక్కొక్క క్యారెక్టర్ ని ఇంట్రడ్యూస్ చేయడానికి ఒక్కొక్క పవర్ఫుల్ సీన్ అవసరమా? మ్యూజిక్ ఎంత బాగుందో ఆ పవర్ఫుల్ సీన్ లో, సీన్ ఎంత బాగా ఎలివేట్ అయినా అసలు ఒక్కొక్క క్యారెక్టర్ ని ఇంట్రడ్యూస్ చేయడానికి అలా ఒక్కొక్క సీన్ నెమ్మదిగా అలా స్టోరీని ఇంజెక్ట్ చేసుకుంటూ కావాలా? స్టోరీ స్లో అయిపోవాలా? అలా కాకుండా ఈ క్యారెక్టర్స్ అందరినీ వరుసగా లైన్ లో నించబెట్టి ఒక్కొక్క క్యారెక్టర్ గురించి వాళ్ళని ఇంట్రడక్షన్ చేసుకోమన్నాం అనుకోండి, చాలా సింపుల్ గా అయిపోతుంది కదా. ఫస్ట్ హాఫ్ లో మనకు చాలా టైం కలిసి వస్తుంది. ఆ టైం ని మనం వేరే ఏదో పెట్టి ఫిల్అప్ చేసుకోవచ్చు కదా.
మరి అలాగప్పుడు డిసప్పాయింటింగ్ మ్యాన్ కాకపోతే ఇంకేమవుతుంది డిసప్పాయింటింగ్. అసలు అన్నిటికన్నా లాస్ట్ డిసప్పాయింటింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే అసలు రాజమౌళి అనేవాడు ఎంత గొప్ప డైరెక్టర్, అసలు ఎంత గొప్ప డైరెక్టర్. రాజమౌళి కూడా ఊహించుకొని ఉన్నాడు నేను ఈ సినిమా ఈ రేంజ్ లో తీయాలి ఆ రేంజ్ లో తీయాలి, కానీ మనం ఊహించుకుంటాం. అసలు మన ఓ కందాడా ఎక్కడో తీస్తాడు ఏదో తీస్తాడని చెప్పి ఎక్స్పెక్ట్ చేసాం మనం. బట్ ఆ ఎక్స్పెక్టేషన్ రీచ్ అవ్వతే డిసప్పాయింటింగ్ అవ్వతే ఇంకేమవుద్ది. ఆయన ట్రై చేసి 3 సంవత్సరాలు ఎంతో కష్టపడి ఇంతమంది ఆర్టిస్టులు తీసుకొచ్చి మనం ప్రౌడ్ గా ఫీల్ అయ్యే ఒక సినిమా తీసాడు. కానీ మన ఎక్స్పెక్టేషన్ రీచ్ అవ్వతే ఎలాగా? మన ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వాలా? నెక్స్ట్ టైం మనం ఏం చేయాలంటే ఒక్కొక్కరు మన ఎక్స్పెక్టేషన్స్ అన్నిటి పేపర్ మీద రాసి పంపిస్తే డెఫినెట్ గా రాజమౌళి డిసప్పాయింట్ చేయకుండా మనకు ఒక సినిమాని మన ఎక్స్పెక్టేషన్ తగినట్టు తీస్తాడు. ఆయన ఆలోచనలు అన్ని పక్కన పెట్టేసి మన ఎక్స్పెక్టేషన్ తగినట్టు మనం ఎక్స్పెక్ట్ చేసినట్టు సినిమా ఉంటుంది. అప్పుడు మనం డిసప్పాయింట్ అవ్వం. సో రాజమౌళి ఫ్యాక్టరే ఈ సినిమా చాలా పెద్ద డిసప్పాయింటింగ్. అసలు ఏదేదో తీసేస్తాడని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేసాం. ఆయనేమో మనం ఎక్కడెక్కడికో వస్తాడు అనుకున్నాం, కానీ ఆయన ఎక్కడ ఉన్నాడు. ఎంత ప్రౌడ్ గా ఫీల్ అయిన సినిమా తీసినా మన ఎక్స్పెక్టేషన్ రాజమౌళి ఏదో తీస్తాడు కానీ disappointing. యాక్చువల్లీ 8 రీజన్స్ అని చెప్పి ఆవేశంలో 10 రీజన్స్ చెప్పినట్టు భయ్యా. సో అంటే డిసప్పాయింటింగ్ ఫ్యాక్టర్స్ బాగా ఎక్కువైనప్పటికీ భయ్యా నాలో కూడా ఆవేశం బాగా ఎక్కువైపోయి ఈ రీజన్స్ చెప్పాను భయ్యా. సో మొత్తానికి మరి ఇన్ని డిసప్పాయింట్మెంట్ రీజన్స్ ఉన్నప్పుడు మరి సినిమా చాలా మందికి డిసప్పాయింట్మెంట్ కాబట్టి ఇంకేమనిపిస్తుంది భయ్యా. పక్క రాష్ట్రాల వాళ్ళకి పక్క దేశం వాళ్ళకి పక్క రాష్ట్రాల వాళ్ళకి ఏం తెలియదు కదా పాపం. వాళ్ళకి ఇలాంటి డిసప్పాయింటింగ్ ఫ్యాక్టర్స్ కనపడవు కాబట్టి వాళ్ళు ఏదో సినిమాని చూసి బాగుంది, సూపర్ హిట్, డూపర్ హిట్, బ్లాక్ బస్టర్ అది ఇదని చెప్తున్నారు. కానీ భయ్యా మనకి మాత్రం ఇన్ని ఫ్యాక్టర్స్ ఇన్ని రీజన్స్ మన కళ్ళెదురుగా డిసప్పాయింటింగ్ గా కనిపిస్తున్నప్పుడు సినిమా డిసప్పాయింటింగ్ అవ్వదు ఇంకేమవుతుంది భయ్యా. ఇంకేం చేస్తాం? ఎన్ని రికార్డులు పగలగొట్టినా ఎంత రేంజ్కి వెళ్ళినా ఎంతమంది హిట్ అని పొగుడుతున్నా మనకు మాత్రం కొంతమందికి సినిమా డిసప్పాయింటింగ్ భయ్యా. ఇంకేం చేస్తాం? సెకండ్ పార్ట్ లో చూసుకుందాం. ఇంకంతే, ఇంకేం చేస్తాం? చరిత్రావం సినిమా పిచ్చ ఇంకినేం రేప్ మార్చెట్ సహోర్